హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనుకోకుండా మేడారం వెళ్తున్నాం. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మేడారంకి బస్సులో. ఇక్కడ నుండి చూపిస్తాను. ఇక చూడండి, ఆల్రెడీ మనం ఒక మేడారం ఎంటర్ అయ్యాము. అక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసి ఉన్నాయి. రోడ్ కన్స్ట్రక్షన్ అనేది నడుస్తుంది. చూడండి, ఇంకొంచెం ఇక జంపన్న వాగు. ఇది జంపన్న వాగులో మాత్రం అసలు వాటర్ ఏం లేవు, మొత్తం ప్లేన్ అయిపోయింది. చిన్న కాలువలాగా ఇక పక్క నుంచి వెళ్తున్నాయి వాటరు. పక్కన స్టెప్స్ మీద వచ్చేసి వాటర్ ట్యాపులు పెట్టారు. వాటి కిందే స్నానాలు చేసుకోవాల్సి వస్తుంది భక్తులందరూ. ట్యాప్ ఫెసిలిటీ పెట్టారు. చూడండి, ట్యాప్ కింద స్నానాలు చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు భక్తులు. ఇది వచ్చేసి మన నెల రోజుల ముందు, ఇది డిసెంబర్ క్రిస్మస్ రాకముందుకు, క్రిస్మస్కి ఇంకా 1-2 డేస్ ఉందనగా పొజిషన్ ఇది. క్రౌడ్ మాత్రం చాలా ఉంది, బీభత్సమైన క్రౌడ్ ఉంది. చూడండి, అంత కన్స్ట్రక్షన్ అని కూడా జరుగుతుంది ఇక్కడ. కొంచెం తొందరగా ఫాస్ట్గా చేస్తున్నారు రోడ్లు కానీ ఏది కానీ. ఇక్కడ కొంచెం జంపన్న వాగు నుండి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వసతి షెడ్ ఉంది. చూడండి, అందరికీ ఎవరికైనా ఇది ఫ్రీ. ఇది ఎవరైనా రావచ్చు, పడుకోవచ్చు. వంట చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. పగడిద్దరాజు, గోవిందరాజులు షెడ్ అని 2 షెడ్లు ఉంటాయి. మీకు వంట చేసుకోవడానికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. పడుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, ఫ్రీ. ఎవరికి ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. జంపన్న వాగు నుంచి అమ్మవారి గద్దెకి వెళ్ళే రోడ్డు మధ్యలోనే ఉంటుంది, రోడ్డుకే ఉంటుంది. ఇది రైట్ సైడ్ ఉంటుంది. ఇక ఇప్పుడైతే మనం ప్రస్తుతానికైతే వచ్చేసాము. మనం అమ్మవారి గద్దె దగ్గరికి వచ్చేసాము. చూడండి, క్రౌడ్ మాత్రం చాలా ఉంది. ఇక అమ్మవారికి మేకలని, గొర్రెలను బలివ్వడానికి తీసుకెళ్తున్నారు, అమ్మవారి సమర్పించడానికి. చూడండి, చిచ్చా మీసాలు తిప్పే మీసం తిప్పకూడదు. మనకి అమ్మవారి తల్లి దగ్గర మీసం తిప్పదు. అమ్మ మన గొప్ప, మనం ఎంత. ఇవన్నీ ఏంటి? చెట్లు, వనమూలికలు, గడ్డలు. వనమూలికల గడ్డలు అన్నీ ఉంటాయి. రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, గడ్డలు. ఇదైతే సమ్మక్క తల్లి గద్దె. పక్కన సారలమ్మ గద్దె కూడా ఉంది. ఇది కూడా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. చూడండి, క్రౌడ్ మాత్రం చాలా క్రౌడ్ ఉంది. ఇది రాత్రి 9 తర్వాత, ఇది 9 గంటల తర్వాత కూడా ఇంత క్రౌడ్ ఉంది. మొత్తం భక్తులు అందరూ వచ్చేసి డే నైట్ అనేది, టైం అనేది చూడట్లేదు. అందరూ ఎప్పుడు ఓపెన్ ఉంది కనుక వస్తూనే ఉన్నారు. ఇది వచ్చేసి తూర్పు దర్వాజా. అమ్మవారిని చిలకలగట్టు నుంచి తీసుకొచ్చే ద్వారం ఇది. ఈ ద్వారం నుంచి అమ్మవారిని తీసుకొస్తారు. చాలా సార్ హాయ్ చెప్తున్నాడు. చూడండి, అందరికి హాయ్ చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది కోయరాజుల యొక్క చరిత్ర. సిద్ధపోయిన కొక్కెర వారి వంశస్థులుగా వారిని గుర్తిస్తారు. ఎవరైతే సమ్మక్కని చిలకలగట్టు నుంచి తీసుకొస్తారో వారి వంశస్థులు వారు. తర్వాత ఈ స్వస్తిక్ సింబల్ వచ్చేసి ఈ కోయరాజుల యొక్క పూజా విధానంలో చాలా ప్రాముఖ్యతమైనది. దాని తర్వాత ఈ సింబల్ వచ్చేసి వారి కోయరాజుల యొక్క దైవిక గుర్తుగా భావిస్తారు. దాని తర్వాత వారు ఒక జీవరాశిని చూపిస్తున్నారు, గుర్రము. అది కూడా వారి పూజా విధానంలో కానీ వారి జీవితంలో కానీ చాలా ప్రాముఖ్యతమైనది. తర్వాత వచ్చేసి ఒక వృక్షము. దాని తర్వాత వచ్చేసి పైన వారి ఆరాధ్య దైవము, వారు ఎవరైతే దైవంగా పూజిస్తారో ఆ దైవం యొక్క చిత్రాన్ని కూడా ఇక్కడ తీసే ప్రయత్నం చేశారు, గీసే ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఇది సిద్ధమైన కొక్కెర వారి వంశస్థులు సమ్మక్క తల్లిని తీసుకొచ్చేటప్పుడు చేసే నృత్యము. దాని తర్వాత వారి ఆరాధ్య వృక్షము అది ఇప్ప చెట్టు. దాని తర్వాత ఇది నక్షత్రం సింబలు. సమ్మక్క తల్లిని ఒక నక్షత్రం లాగా వారు పూజిస్తారు కనుక నక్షత్రం గీశారు. తర్వాత స్వస్తిక్ సింబలు వారి పూజా విధానంలో చాలా ప్రాముఖ్యతని వహిస్తుంది. సూర్యుడి చుట్టూ భూమి ఎలా తిరుగుతుందో ఈ స్వస్తిక్ చుట్టూ అన్ని తిరుగుతాయని వారి నమ్మకం. దాని తర్వాత పొడుగు గీతలు వచ్చేసి వారి వంశం. దాని తర్వాత వంశ చరిత్ర పైన ఉంది ఈ 8 పలకలు. సమ్మక్క సారలమ్మ తల్లి గద్దెల చుట్టూ ఉన్న ఈ స్తూపాల మీద ఆ మేడారం యొక్క చరిత్ర కానీ, సమ్మక్క సారలమ్మ యొక్క చరిత్ర కానీ, ఆ కొయ్యరాజుల యొక్క చరిత్ర కానీ గుర్తించేటట్లు చాలా బాగా నిర్మాణం అనేది జరుగుతుంది.